మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే ఇంకా డీటెయిల్గా మీకు ఈరోజు 12th వీక్లో ఏదైతే ప్రోమోస్ వచ్చాయో మ్యాక్సిమం 3 ప్రోమోస్ రిలీజ్ అయినాయి. ఒక్కొక్క ప్రోమోలో ఏం జరిగింది, బిగ్ బాస్ హౌస్లో జరుగుతున్న నామినేషన్స్లో నిన్న జరిగిన తర్వాత ఈరోజు ఏదైతే కెప్టెన్సీ కంటెంటర్ ఉందో ఆ కెప్టెన్సీ కంటెంటర్లో డిఫరెంట్గా ట్రై చేశారన్నమాట బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో. అయితే కనుక హౌస్లో ఆల్రెడీ ప్రీవియస్గా ఆడి ఎవరైతే లాస్ట్ సీజన్స్ వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారో స్ట్రాంగ్ ప్లేయర్స్ వాళ్ళలో ఎంచుకొని ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే హౌస్లో ఉన్నారో వీళ్ళతో తలపడి నామినేషన్స్లో ఎవరైతే ఉన్నారో అందరూ మ్యాక్సిమం ఉన్నారు. అందరూ హౌస్లో బయట నుంచి వచ్చే స్ట్రాంగ్ ప్లేయర్స్తో తలపడి వీళ్ళైతే కనుక కెప్టెన్సీ కంటెంటర్లో టాప్లో ఎవరు నిలుస్తారు మ్యాక్సిమం 4 days కండక్ట్ చేస్తారనమాట. ఈచ్ డే ఇద్దరితో అయితే పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఎవరు వచ్చారు ఏంటని చెప్పి డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను. దీనితో పాటుగా మెయిన్ ఈ వీక్ కెప్టెన్ ఎవరు అవ్వబోతున్నారు, ఈ 12th వీక్ కెప్టెన్ ఎవరు అవ్వకపోతున్నారు నెక్స్ట్ కమింగ్ వీక్కి అని చెప్పి దాని గురించి కూడా డీటెయిల్గా చెప్దామా, ఓకేనా? సో అంటే 13th వీక్కి ఎవరు కెప్టెన్ అవ్వబోతున్నారు అని చెప్పి దీని అర్థం అనమాట. గెస్ట్ చేద్దాం. మీరు ఎవరి పేరు గెస్ట్ చేస్తారో గెస్ట్ చేయండి. నేనైతే కనుక 100% కళ్యాణ్ పాడాలా కానీ అసలు కెప్టెన్ అవని భరణి గారు కానీ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మీ ఎక్స్పెక్టేషన్ నేమ్ ఎవరైతే ఉందో వాళ్ళకి నేమ్ అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రోమో 1లో మీరు చూసే ఉంటారు, భరణి గారు అండ్ హౌస్లో ఎవరో తెలుసు కదా, గౌతమ్ బ్రదర్, గౌతమ్ అన్న అయితే కనుక వచ్చారనమాట. గౌతమ్ గారితో పాటు ప్రియాంక జైన్ రావడం జరిగిందనమాట. సో రేపు శోభా శెట్టి గారు వాళ్ళందరూ వస్తారనమాట. వాళ్ళందరూ ప్రీవియస్ 8, 7 సీజన్లో ఆడి టాప్ 5కి అయితే కనుక ఎంపికైన వాళ్ళందరినీ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి వీళ్ళతో ఆడమని చెప్తారనమాట. అంటే వీళ్ళల్లో వీళ్ళు ఆడితే కొంచెం గ్యాంబ్లింగ్ జరుగుతుంది కదా అని చెప్పి ఈ సీజన్ అయితే కనుక బయట వాళ్ళని పిలిపించి కొత్తగా ప్లాన్ చేశారనమాట. నాకైతే అలా అనిపించింది. సో ఫస్ట్ ప్రోమోలో అయితే కనుక మొత్తం అంతా వస్తారు ఆయన మన గౌతమ్ గారు వచ్చి డీటెయిల్గా మాట్లాడతారు కాసేపు. అంటే బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో ఈసారి అయితే కొత్తగా ప్లాన్ చేశారని చెప్పి బిగ్ బాస్ కూడా చెప్తారనమాట. సో అదంతా చెప్పిన తర్వాత గౌతమ్ వచ్చి మాట్లాడతారు. సో ఏమని మాట్లాడతారు, ఆయన అయితే కనుక అంతా బాగానే ఉంది, ఒకళ్ళకి అయితే కనుక ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్ళకి బయట అయితే ఉంది. నామినేషన్స్లో పెట్టే పాయింట్స్ కానివ్వండి, వాళ్ళేమో ఎమోషనల్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీకి వాళ్ళ ఫ్యాన్స్ కూడా చాలా ఎమోషనల్గా అవుతున్నారు. చాలా మంచి ఫ్యాన్ అయితే కనుక బయట క్రియేట్ అయింది అందరికీ చెప్పి చాలా పాజిటివ్గా చెప్తారు గౌతమ్ అన్న అయితే కనుక. సో అది చెప్పిన తర్వాత గౌతమ్ అన్నకి దాని తర్వాత మన భరణి గారికి అయితే కనుక ఇద్దరికి గేమ్ అయితే కనుక కండక్ట్ చేస్తారు. అసలు గేమ్ మెయిన్గా ఏంటంటే కనుక గేమ్ యొక్క మోటివ్, సో ఈ ఏదైతే 1, 2, 3 టైప్ ఆఫ్ బాక్సెస్ ఉంటాయి. ఒక దాంట్లో కలర్స్ ఉంటాయి, ఒక దాంట్లో పిక్చర్స్ ఉంటాయి, ఒక దాంట్లో ఆల్ఫాబెట్స్ లైక్ అలా ఉంటుంది అనమాట. సో ఇటు పక్క ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా చూసి, సో అవతల పక్క కూడా యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ కలర్ అన్ని డిఫరెన్స్ ఏం లేకుండా అంతా యాజ్ ఇట్ ఈజ్గా పెట్టిన తర్వాత ఒక హ్యాంగింగ్ ఉంటుంది అనమాట. సో చుట్టూతా ఉంటుంది, దానికి హ్యాంగింగ్ ఎలాడుతూ ఉంటుంది అనమాట. సో ఆ వెయిట్ ఏదైతే ఉందో ఆ వెయిట్ అలా వేసి దాని మీద నిలబడాలి కదా. జనరల్గా అంటే పెండిలో ఉంటుంది కదా, పెండిలో ఇలా ఊగుతూ ఉంటుంది, సేమ్ అలాగే హ్యాంగింగ్ చేస్తారనమాట. ఏదైనా బరువు కొంచెం దూరం నుంచి వేస్తే దాని మీద నిలబడాలంటే ఇలా ఇసిరేస్తే అది ఊగుతూ ఉంటుంది కాబట్టి నిలబడదు. సో దానికి ఏంటంటే సర్టెన్ గ్రావిటీ ఫోర్స్ కానీ అక్కడ ఏంటంటే కనుక హైట్ ఆఫ్ డిస్టెన్స్ అదంతా చూసుకొని కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేయాలి. సో ఆ టాస్క్లో 99.999% అక్కడైతే కనుక ఖచ్చితంగా బన్నీ గారు అయితే ఓడిపోయారు. 100% డ్యాన్స్ దాంట్లో మాత్రం. బట్ వాళ్ళ అమ్మాయికి ఏదైతే ఆయన మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా నిలబెట్టలేకపోయాడా బన్నీ గారు అయితే అన్నట్టుగా అనిపించింది. పాపం అయితే కనుక నిజంగా ఆయన ఎమోషనల్ అవుతాడు ఖచ్చితంగా. ఎందుకంటే కనుక ఎప్పుడు ఎక్కడికి రాని వాళ్ళ అమ్మాయి ఆయన కోసం బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో ఆ స్టేజ్ మీదకి వచ్చి నాన్న ఎలా ఉన్నావు, బాగున్నావా చెప్పి దాని తర్వాత తను ఎమోషనల్ అయిన వీడియో సేమ్ అదే వాయిస్ ఇక్కడ ఇచ్చారు, నాన్న నువ్వు కెప్టెన్ అయితే చూడాలని ఉంది నాన్న అని చెప్పి భరణి గారు తన సాయశక్తిలో ట్రై చేశారు. బట్ మేబీ నేను అనుకోవడం అయ్యి ఉండరు అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే కనుక ఆల్రెడీ ఈ డేలో అయితే కనుక కెప్టెన్సీ కంటెంట్లో కళ్యాణ్ పడాలా అయ్యారు కాబట్టి. సో సెకండ్ అయితే కనుక రీతు కాకుండా కళ్యాణ్ పాడాలతో పాటుగా ప్రియాంక జైన్ ఆడతారనమాట. గేమ్ అయితే కనుక చాలా ఎక్సలెంట్గా ప్లాన్ చేశారు మామ. చాలా పేషెన్స్తో ఆడాలా, ఓర్పు ఉండాలా, పరిగెత్తకూడదు, స్పీడ్ ఉండకూడదు, చాలా హ్యాండ్ కూడా షేక్ అయితే గేమ్ అంతా స్పాయిల్ అయిపోయి అట్లాంటి టాస్క్ పెట్టారనమాట. ఫిష్ని అయితే కనుక హ్యాంగ్ చేస్తారు. ఫిష్ లోపల ముళ్ళు ఉంటాయి కదా, అలాంటి ముళ్ళులాగా చిన్న అన్నీ యాజ్ ఇట్ ఈజ్గా యాజ్ పర్ షేప్ డిజైన్ చేసి గంట అయితే కొట్టారనమాట.
చాలా క్రిటికల్ టాస్క్ ఇదైతే కనుక 100%. మళ్ళీ ఏంటి, సింగిల్ హ్యాండే యూజ్ చేయాలా, వేరే హ్యాండ్ ఏమి యూజ్ చేయడానికి లేదు. దీంతో పాటు అక్కడక్కడ కళ్యాణ్ అయితే కనుక డబుల్ హ్యాండ్ వాడుతూ ఉంటే ఇమాన్యుల్ చెప్తాడనమాట, ఓన్లీ సింగిల్ హ్యాండే వాడాలి, నో యూజ్ డబుల్ హ్యాండ్ అని చెప్పి. ఇక్కడ ఆటకి అయితే కనుక ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టలేదు. బట్ ఈ గేమ్లో అయితే కనుక కళ్యాణ్ పాడాలా అయితే కనుక విన్ అవ్వడం జరిగింది. ఎటువంటి గేమ్ అయినా సంబంధం లేదురా బాబు నాకు. నేనైతే కనుక 100కి 200% ఖచ్చితంగా ఎఫర్ట్ పట్టి నేనైతే ఆడతానని చెప్పి కళ్యాణ్ పాడాలా అయితే కనుక ప్రూవ్ చేసుకున్నాడు మళ్ళీ అని చెప్పి అర్థమవుతుంది. దీంతో నాకేమర్థమైంది కనుక కళ్యాణ్ పాడాలా గేమ్ ఈజ్ ఆన్, ఫైర్ మోడ్లో ఉంది. ఖచ్చితంగా ఏ టాస్క్ పెట్టినా మనోడు అయితే కనుక ఆట ఆడే విధానం నిజంగా చాలా అల్టిమేట్గా ఉంది మామ, నిజంగా చెప్పాలంటే కనుక. థర్డ్ ప్రోమోలో అయితే కనుక సుమన్ అన్న సంజన గారికి చేయి తీసుకొని కిస్ చేయడం, ఆ ఫన్నీ మోడ్ అనమాట. దాని తర్వాత ఇమాన్యుయల్ దివ్యనికిత డైలాగ్స్ కొంచెం ఇవ్వడం, దాని తర్వాత మన తనుజ అండ్ డీమాన్ పవన్ కొంచెం రొమాంటిక్గా డైలాగ్స్ చెప్పుకోవడం, అంతా కొంచెం ట్విస్టింగ్గా ఉంది. సో ఫన్ మోడ్ ఉంది, గేమ్ మోడ్ ఉంది, ఫైర్ మోడ్ ఉంది, అన్ని మోడ్స్ ఉన్నాయి. ఈరోజు అయితే కనుక ఫుల్ వీడియోతో మీ ముందుకి నేను మ్యాక్సిమం 10:30 to 11కి ఇంకో వీడియో కూడా పోస్ట్ చేస్తాను. అండ్ దీనికన్నా ముందు మనమైతే కనుక ఓటింగ్ అనాలిసిస్ మస్ట్ అండ్ షుడ్గా చేయాలి. ఓటింగ్ అనాలిసిస్లో ఎవరు ఏ స్టేజ్లో ఉన్నారు, చాలా టాప్ మోస్ట్ ప్లేయర్స్ కూడా చాలా డీ గ్రేడ్లో ఉన్నారనమాట. ఎందుకు ఉన్నారు ఏంటని చెప్పి నేను ఓటింగ్ అనాలిసిస్తో 9:30 to 10 కల్లా మీ ముందుకు వస్తాను. ఆ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.